దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. మహిమ మహిమ అందరు ప్రభువును స్తుతించాలి ప్రియులారా, అందరు ప్రభువును స్తుతించాలి. మహిమ మహిమ మహిమ, ఘనత ఘనత ఘనత, ప్రభావములు ప్రభావములు నా యేసయ్యకే కలుగునుగాక, నా యేసయ్యకే చెందునుగాక. మహిమ ఘనత ప్రభావములు అయా నీకే 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 అయ్యా. అయా స్తోత్రం 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 స్తోత్రం. స్వామి నీకు స్తోత్రం. బోలేష్ మహారాజ్కి జై, బోలేష్ మహారాజ్కి జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, అందరం ప్రభువును స్తుతిస్తూ ప్రభునామాన్ని కనపరుస్తూ ఉంటామండి. స్తోత్రం స్తోత్రం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, మీకు కృపాక్షేమం ఈ రోజంతా మీకు కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన నూతన ఈ రోజును దినాన్ని బట్టి మనసారా ప్రభువును స్తుతిస్తామండి. స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని బట్టి, వ్యాపారాలకు వెళ్తున్న వారిని బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి, అలాగే దూర ప్రాంతాలకి, ఇతర దేశాలకి, విదేశ ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి, మరి ఎవరైతే వెళ్తున్నారో వారిని నా ప్రభు ఆశీర్వదించునుగాక. వారికి మరి క్షేమటి ప్రయాణము, వారి ఉదయవాంఛ తీర్చునుగాక, గొప్ప స్థాయిలో ఉందరుగాక. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. God bless you, God bless you. Those who are celebrating a wedding anniversaries and also as well as birthday, those are celebrating. God bless you, God bless you, God bless you, God bless you abundantly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. అలాగే మరి అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేయునుగాక. హాస్పిటల్లో ఉంటున్న వారిని, అలాగే అనారోగ్య సమస్యలతో ఎండిపట్టున్న వారిని కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయునుగాక. అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా నా ప్రభు విడిపించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, దేశంలో ఉంటున్న నాయకులను, పాలకులను బట్టి, మరి అధికారులను బట్టి, మరి సేవ చేస్తున్న దైవ సేవకులను బట్టి, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయండి, రకరకాల డినామినేషన్స్ సంబంధించిన మరి సంస్థలు, వారిని బట్టి, అలాగే సాంఘిక సేవను బట్టి, సేవకులను బట్టి, యేసయ్య కృపా పరిచయలను బట్టి నిండు హృదయముతో ప్రభువుకు స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, మరి ఈరోజు ఆడియో మరి డైలీ బ్రెడ్ ఉందండి. అర్ణవ ప్రార్థనలో ఆడియో మాత్రమే మీరు మరి గమనించగలరు. వాక్యాన్ని వినండి, వాక్యాలను వినండి, బలపడండి, దీవింపబడండి.
సరేనా, మరి ఈ డైలీ బిడ్డకంతా ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని, వాక్యాన్ని చూద్దామండి. మీ ప్రార్థన మనవులు తెలియజేస్తూ మరి ఉంటూ ఉండండి. స్క్రీన్ మీద కనబడుద్ది, చూస్తూ ఉండండి. సరే అండి, వాక్యం చూద్దాం. దయచేసి వాక్యం శ్రద్ధగా ఆలకించాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదువుతుంది. నేను వెళ్ళి మీకు మొదటి 2వ వచనం కూడా చదువుతుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నాడు, ఇక్కడ స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. స్థలాలుంటే మరి అక్కడ మీ కొరకు నేను ఒక స్థలము ఇస్తానంటున్నాడు. ఏంటి ఆ స్థలము అంటే పరలోకములో స్థానము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, 9 నుండి. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరిచూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలీలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమును వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎందుకు తిరిగి వస్తున్నాడంటే మనం తీసుకెళ్ళటానికి. ఇక్కడ తెల్లని వస్త్రం ధరించుకుని వారు ఏమంటున్నారు? 2 మనుషులు, అయా గలీలే మనుషులారా, మీరైతే మరి అలా చూస్తున్నారు కదా, ఆయనను మేఘం తీసుకెళ్ళిపోయింది. ఆ మేఘమే ఇలా అయితే ఆయన కొనిపోబడ్డాడో మరలా అలాగే రాబోతున్నాడు. స్థలాన్ని సిద్ధపరిచి మన కొరకు మనం తీసుకెళ్ళటానికి, ఆ స్థలంలో పెట్టడానికి. మరి ఎక్కడ ఆ స్థలం అంటే పరలోకము. చెప్పండి, ఏంటండి? పరలోకము, స్వర్గము, పరలోకము, పరమ యెరూషలేము, నూతన యెరూషలేము, ఇవన్నీ ఉన్నాయి వాటి పేర్లు. అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. అలాంటి చోట దేవుడు మనకు స్థానం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్. మీరు ఈ యేసే, పరలోకముకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకముట వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును. ఇది ఎక్కడ పోయాడు? పరలోకానికి. అంటే మరలా వచ్చి మరలా ఇక్కడ తీసుకెళ్తాడంట, పరలోకానికి. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మన ఇంత భక్తి ఎందుకు చేస్తున్నాం? మనం ఇన్ని ప్రార్థన చేస్తున్నాం ఎందుకండి? ఈ లోకంలో ఆశీర్వాదాలు కూడా చూస్తూ, ఈ లోక ఆశీర్వాద దేవుని కంటే ఇంకా ఆ పరలోకం కొరకే కదా, పరలోకం కొరకే కదా మనము ఎదురు చూస్తూ ఉన్నాం, మన ఆరాటాలు. కాబట్టి మనమందరము పరలోక నివాసులము. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజంతా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మహాగణుడ, మీ పాదల వందనాలు. స్తుతి సింహాసనాసీనుడా, మీరేమొదరగైతే ప్రభా పరలోకమునకు ఎక్కిపోయారు, ఆ రీతిగానే మరలా వస్తారని ప్రభా
ఇందాక మేము ఇప్పుడే వాక్యం చదివాం. మీరు మరలా మా కొరకు రాబోతున్నారు. అక్కడ స్థలమును సిద్ధపరిచి ఆ స్థలాల్లో మనం పెట్టడానికి ఆ పరలోకంలో మీరు రాబోతున్నారు. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరుస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రియులందరినీ అయా జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఈరోజంతా క్షేమం కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. త్రియేక దేవుని కృప ఆశీర్వాదం ఉండి, త్రియేక దేవుని కృప తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.